తెలంగాణలో మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తంగా మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా దాదాపు 600 మందికి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీజేపీ సైతం 200 పైగా స్థానాలను సాధించింది. కార్పొరేషన్లలో సైతం కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. రైట్ అజిమ్, చెప్పండి. తెలంగాణలో మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫలితాల్లో దూసుకుపోతుంది, మనం చూసినట్లయితే మొత్తం 7 కార్పొరేషన్లకు గాను 414 డివిజన్లు ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సుమారు 140కి పైగా డివిజన్లను కైవసం చేసుకుంది. అలాగే అటు బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 25కి పైగా, బీజేపీ 20కి పైగా ఏదైతే డివిజన్లు కైవసం చేసుకుంది. సో ఓవరాల్గా 7 కార్పొరేషన్లలో సుమారు కాంగ్రెస్ పార్టీ 5 కార్పొరేషన్లను కైవసం చేసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి మిగతా 2 కార్పొరేషన్లు అంటే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ ఏదైతే తన ప్రభావాన్ని చూపెట్టింది, సో బీజేపీకి అత్యధికంగా డివిజన్లు అక్కడ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ఒకటి మాత్రం బీజేపీ కైవసం చేసుకుంటూ తెలుస్తుంది. ఇక మిగిలింది కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే కూడా కొంత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ 21 స్థానాలు గెలవగా సిపిఐ 23 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ 8 స్థానాలు, అదర్స్ 5 ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ సిపిఐ ఒకటయ్యి అక్కడ డిప్యూటీ మేయర్ పంచుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇటు మంచిర్యాల కార్పొరేషన్ కావచ్చు, రామగుండం కార్పొరేషన్, నిజామాబాద్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఓవరాల్గా 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 5 కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది. ఒకటి బీజేపీ, ఒకటి అదర్స్ అంటే సిపిఐ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు పొత్తుగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం కొత్తగూడెంలో కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి విభేదించింది. సో సొంతంగానే ఏదైతే పోటీ చేసినటువంటి నేపథ్యంలో కొత్తగూడెంలో కొంత పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక సిపిఐతో కలిసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్, అలాగే సిపిఐకి మేయర్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక బీఆర్ఎస్తో కలిసినట్టయితే కూడా అదే పరిస్థితి అక్కడ నెలకొంది. సో మరి సిపిఐ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇది కార్పొరేషన్లకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సుమారు 1400కి పైగా ఏదైతే వార్డులను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 600కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 200కి పైగా వార్డులను కైవసం చేసుకుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే సుమారు మొత్తం 83 స్థానాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సుమారు 56 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అటు బీఆర్ఎస్ చూసినట్లయితే 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా బీజేపీ అయితే మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా ఖాతా తెరవని పరిస్థితి, 10 చోట్ల ఆధిక్యం అయితే కనిపిస్తుంది. సో బీజేపీకి ఎక్కడ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఇక హంగ్ కూడా సుమారు 17 నుంచి 18 స్థానాల్లో ఏదైతే హంగ్ ఏర్పడింది. సో హంగ్ ఏర్పడినటువంటి దగ్గర కొన్ని విచిత్రమైన పరిస్థితులు నెలకొంటాయి. సో అక్కడ టాస్ వేయాల్సి ఉంటుంది, లేదంటే కొన్ని పార్టీలు సంబంధించిన అభ్యర్థులను అవతల పార్టీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఏ అభ్యర్థి ఎటువైపు వెళ్తారు, స్వతంత్రులు ఆ హంగ్ ఏర్పడిన దగ్గర స్వతంత్రులు చక్రం తిప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ స్వతంత్రులు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, సో కాంగ్రెస్ వైపు ఉంటారా, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ వైపు వెళ్తారా, సో హంగ్ పరిస్థితుల్లో ఆ 17 స్థానాలు ఎవరు కైవసం చేసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినట్టు కూడా సుమారు 70 to 80% ఏదైతే స్థానాలు మేము కైవసం చేసుకుంటామని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు కూడా మనం 116 స్థానాల్లో మనం ఇప్పటికే చూసినట్టయితే 80 స్థానాలలో ఏదైతే ఫలితాలు వచ్చాయి, ఫలితాలలో సుమారు కాంగ్రెస్ పార్టీ 56 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న పరిస్థితి. సో ఇంకా సుమారు 35 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 80 స్థానాల వరకు ఏదైతే మున్సిపాలిటీలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్న నేపథ్యంలో దరిదాపు ఆ ఫిగర్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో బీజేపీకి ఇంకా మున్సిపాలిటీలో వార్డులు అయితే 200కి పైగా గెలవడం కూడా జరిగింది, కానీ దానికి సంబంధించి మున్సిపాలిటీలు గెలవాల్సి ఉంది. సో దాని విషయంలో ఇంకా కొన్ని చోట్ల ఆధిక్యం అయితే కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ 10 నుంచి మరి ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటో చూడాలి. అటు ఏదైతే మెదక్కి సంబంధించి, సిరిసిల్లకు సంబంధించి అయితే బీఆర్ఎస్ ఓవరాల్గా కైవసం చేసుకుంది. అలాగే మన సిటీ అవుట్స్కట్స్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిటీలో గెలిచారో అదే పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే ప్రభావం కనిపించింది. మనకు మెడ్చల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే మెదక్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే ఇటు సైడ్ షాద్నగర్ మున్సిపాలిటీ, ఇబ్రాహీంపట్నంకి సంబంధించిన మున్సిపాలిటీలు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఓవరాల్గా సిటీ రౌండప్లో చూసుకున్నట్టయితే అటు పటాన్చెరుకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా, సంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 4-5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇలా సిటీ ఓవర్ రౌండ్ కూడా పూర్తిగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలు అయితే కవర్ చేసుకుంది. సో మిగతా జిల్లా వ్యాప్తంగా మాత్రం గతంలో ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో అదే రకంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మోస్ట్ ఆఫ్ ద స్థానాలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో మొత్తం ఫలితాలు వెలవడానికి ఇంకో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ 2 నుంచి 3 గంటల సమయంలో ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఎన్ని హంగులు ఉన్నాయి, సో ఎవరు ఎటువైపు వెళ్తున్నారు, ఏ స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పితే ఎవరికి స్థానాలు ఎక్కువగా పెరుగుతున్నాయనే విషయాలు అయితే తెలిసేటి అవకాశం ఉంటుంది. యమున, థ్యాంక్ యూ అజిమ్.